అందరూ డాక్టర్లే, అందరూ పీజీ చేసిన వారే. కానీ ఆపరేషన్ థియేటర్లో సర్జరీ బ్లేడ్ పట్టుకోవాలంటే మాత్రం వారి చేతులు వణుకుతున్నాయి. ఇక్కడ వీరంతా పేరుకు డాక్టర్లే, కానీ అసలైన డాక్టర్లు మాత్రం కాదు అనేలా ఉంది పరిస్థితి. ఇది ఆరోపణ కాదు, ఆ డాక్టర్లే సర్వేలో పాల్గొని ఇచ్చిన జడ్జిమెంట్. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన స్టడీలో ఇప్పుడు ఇలాంటి సంచలన విషయాలు బయటపడ్డాయి. కేవలం సర్జరీలకు భయపడడం మాత్రమే కాదు, పని వేళల విషయంలో, మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల విషయంలో కూడా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు పేషెంట్ల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే సర్జరీ అంటే ఎందుకు భయపడుతున్నారు? ఫైమా ఆర్ఎంఎస్ సర్వే 2025 ఈ సర్వే రిపోర్టే ఇప్పుడు మన వైద్య వ్యవస్థలో ఉన్న చాలా విషయాలను బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలకు చెందిన 2000 మందికి పైగా మెడికల్ విద్యార్థులు, పీజీ రెసిడెంట్లు, ఫ్యాకల్టీలతో సర్వే నిర్వహించింది. ఇప్పటికీ ఈ నివేదిక నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్కు అందింది. ర్యాగింగ్ల భయం ఇంకా చాలా కాలేజీలను వెంటాడుతోంది. పీజీ రెసిడెంట్లకు సరైన టైమింగ్లు లేవు. ఫిక్స్డ్ డ్యూటీ ఆఫ్ అవర్స్ అనేది చాలా మంది మెడికోలకు ఓ కలగానే మిగిలింది. సమయానికి స్టైఫండ్ అందడం లేదు. చాలా మంది డాక్టర్ల మానసిక పరిస్థితి సరిగా లేదు. చాలా హాస్పిటల్స్లో సరైన సిబ్బంది లేరు. ఇలా అనేక విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆఖరికి చాలా హాస్పిటల్స్లో డాక్టర్లకు సరైన భద్రత కూడా లేదన్న విషయం ఈ రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చింది. ఇక మెడికల్ కాలేజీల విషయానికి వస్తే సరైన టీచింగ్ స్టాఫ్ లేకపోవడం ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్కు శాపంగా మారింది. కొన్ని కాలేజీల్లో పేషెంట్స్ ఎక్స్పోజర్ లేదు, మరికొన్ని కాలేజీల్లో సరైన టీచింగ్ ఎక్స్పోజర్ లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ల్యాబ్లు అనేకం ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చెబుతోంది. మౌలిక సదుపాయాలు, మెడికోల ఆరోగ్య పరిస్థితుల మీద ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ నేషనల్ మెడికల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది మెడికోలు, పీజీలు తమకు కనీస సదుపాయాలు కూడా లేవని చెప్తున్నారు. అదేవిధంగా సర్జరీలు చేయాలంటే కూడా తమకు భయం అవుతుంది అని కూడా ఆ సర్వేలో వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి విషయాలను మనతో పంచుకునేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఒకప్పటితోటి పోలిస్తే ఇప్పుడు వైద్య విద్యలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. రీసెంట్గా సర్వే చూస్తే చాలామంది మెడికోలు, పీజీలు, ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ కూడా తమకు కనీస సౌకర్యాలు ఉండట్లేదు అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా సర్జరీలు చేయాలంటే కూడా తమకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్తున్నారు. అసలు లోపం ఎక్కడుంది అంటారు? అదేనండి, ఇప్పుడు ఏదైతే పిల్లలు సర్వే చేయడం జరిగిందో ఫైమాకి సంబంధించి నేషనల్ మెడికల్ సర్వే లోపల అనేక అంశాలపైన వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంటే కాలేజీ లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే బిల్డింగ్స్ కావచ్చు, లోపల లైబ్రరీస్ కానీ, హాస్టల్స్ ఫెసిలిటీస్ కానీ, వీటన్నిటిపైన వాళ్ళు రివ్యూ చేసి ఏంటంటే సో మోర్ దాన్ 50% యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఉందని చెప్పేసి వాళ్ళు ఆ సర్వేలు నిర్వహించడం జరిగింది. జనరల్గా ఇది ఎక్కడైనా కూడా ఏంటంటే కొత్తగా మెడికల్ కాలేజ్ మనం స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే తెలంగాణలో ఏదైతే మెడికల్ కాలేజ్ 65 మెడికల్ కాలేజ్ ఉన్నాయో దాంట్లో 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, తర్వాత 29 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణ దాదాపు 9200 MBBS తెలంగాణలో ఉన్నాయి. అయితే వాళ్ళు నిర్వహించిన సర్వే అనేటువంటి దేశవ్యాప్తమైన సర్వే, మన స్టేట్కి సంబంధించిన సర్వే కాదు. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కాలేజ్ బిల్డింగ్స్ కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, లైబ్రరీస్ అంటే తర్వాత లోపల ఉన్నటువంటి లైబ్రరీ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ MBBS ఒక స్టూడెంట్ జాయిన్ అయితే ఏముండాలి అక్కడ? అనాటమీ ల్యాబ్స్, డిసెక్షన్ హాల్స్, డిసెక్షన్ చేయడానికి సంబంధించినటువంటి బాడీస్ కావచ్చు, డెడ్ బాడీస్ కానీ, ఇవన్నీ పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే ప్రాక్టికల్గా మెడికల్ స్టూడెంట్స్ మంచి లెర్నింగ్ క్యాపబిలిటీ అనేది వస్తుంది. రేపు ఇదే స్కిల్స్ ఏవైతున్నాయో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక నేర్చుకున్నటువంటి స్కిల్స్ పేషెంట్స్ పైన కూడా అతను దాన్ని ప్రాక్టికల్గా దాన్ని అవలంబిస్తారు. కాబట్టి ఏం చేయాలంటే మనం ప్రాపర్గా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకొని టీచింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిందంటే మంచి క్వాలిటీ అనేటువంటి వైద్య విద్యాలు బయటకు వచ్చి సమాజంలో పేషెంట్లు కూడా మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. ఇది కాన్సెప్ట్. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్గా న్యూ మెడికల్ కాలేజ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేయాలి. బట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయిన కాలేజీలో కూడా కొన్నింటిలో బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక ఏరియా హాస్పిటల్ ఫస్ట్ చూసుకొని స్టార్ట్ చేస్తున్నారు. కొంతకాలానికి మెడికల్ కాలేజీ బాగా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా హెల్త్ మినిస్టర్ గారు నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేశారు. సో 3 to 4 years వరకు మనకు కొంత టైం పీరియడ్ లోపల బిల్డింగ్స్ కానీ, లైబ్రరీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హాస్టల్ బిల్డింగ్స్ కానీ, ఫెసిలిటీస్ అనేటువంటివి మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిన ఒక 3 to 4 years లోపల ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు అవలంబించే పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టైం గ్యాప్ లోపల మనం ఏదైతే డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని కొంత అడ్జస్ట్ చేసుకొని
వీలైనంత త్వరగా మనము దాన్ని పిల్లలకు అందిస్తుందంటే మంచి క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. సో తర్వాత ఇంకా మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళు దాంట్లో అందరిపైన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ వాళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉంది దానిపైన కూడా వాళ్ళు సర్వే నిర్వహించారు. ఇది ప్రాక్టికల్గా మనం జరుగుతున్నటువంటిది. సో మెయిన్గా ఏంటంటే దాంట్లో కూడా 39.9% ఫ్యాకల్టీ డెఫిసిట్ ఉందని చెప్పేసి, తర్వాత పీజీ గైడ్స్ కూడా పూర్తిస్థాయి లేరని చెప్పేసి, పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదని చెప్పేసి, పీజీ లైబ్రరీలకు సంబంధించి కావచ్చు, జర్నల్స్ కానీ రీసెర్చ్ వర్క్ కావచ్చు, మెయిన్గా వీళ్ళు టైం వాళ్ళు యొక్క ఏమంటాం ఈ సమయం సంబంధించి కూడా డ్యూటీ వర్కింగ్ అవర్స్ సంబంధించి కంటిన్యూస్గా 24 అవర్స్ 36 అవర్స్ కూడా జూనియర్ డాక్టర్స్, పీజీ రెసిడెంట్స్, సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ కావచ్చు, తర్వాత మిగతా క్లినికల్ డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ కానీ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ డ్యూటీ అవర్స్ వర్క్ చేస్తున్న దానిపైన కూడా వాళ్ళు సర్వే నిర్వహిస్తారు. ఇది జరుగుతున్నటువంటి తెలంగాణలో కూడా సూపర్ స్పెషల్ విభాగాల లోపల ఏంటంటే ఫస్ట్ ఇయర్ పీజీస్ కొంచెం ఎక్కువ వర్క్ చేస్తారు, సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వల్ల కొంచెం తక్కువ వర్క్ ఉంటుంది. సో ఏంటంటే మనము ఇది ఉన్నటువంటిది. కాకపోతే ఏంటంటే ఫ్యాకల్టీ సఫిషియెంట్ మనకు ఉండాలి. మెయిన్గా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, సీనియర్ రెసిడెంట్స్ అనే వాళ్ళు పూర్తి స్థాయిలో ఉంటే ఏంటంటే నైట్ డిఎంఓ ఉంటారు. నైట్ డిఎంఓ అని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎంఓగా పెడతాం మనం. వాళ్ళ పర్యవేక్షణని పీజీ రెసిడెంట్ డాక్టర్స్ వాళ్ళ పర్యవేక్షణలో మనం డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్లో జరగట్లేదు, సో అక్కడ డెఫిసిట్ ఉన్నది. సో దానివల్ల ఏంటంటే క్లినికల్ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ కానీ, సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, కార్డియాలజీ డిపార్ట్మెంట్, సూపర్ స్పెషాలిటీ సంబంధించిన డిపార్ట్మెంట్ డాక్టర్లు 24-36 అవర్స్ అనేవి డ్యూటీ అవర్స్ నడుస్తున్నాయి. బట్ యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక వైద్యుడు కేవలం 48 అవర్స్ మాత్రమే వారానికి పనిచేయాలి. అంటే పర్ డే 8 అవర్సే మనం వర్క్ చేయాలి. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో ఏం చెప్పారంటే ఒక 24 అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ అనేది మేము యాక్సెప్టబుల్, బట్ నెక్స్ట్ డే మనకు 1 డే ఆఫ్ ఇవ్వండి అని చెప్పారు. దాంతోపాటు ఏంటంటే పర్ డే 10 అవర్స్ డ్యూటీ వర్కింగ్ అవర్స్ 5 డేస్ వరకే మాకు, అంటే 5 into 10 అంటే మీకు 50 వర్కింగ్ అవర్స్ అయితే తర్వాత వన్ డే 24 అవర్స్ డ్యూటీ ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే ఫిక్స్డ్ డ్యూటీ అవర్స్ ఉన్నాయని చెప్పేసి కేవలం 30% ఆఫ్ డాక్టర్స్ చెప్తున్నారు. మిగతా 70% ఆఫ్ డాక్టర్స్ మొత్తం కూడా మాకు ఫిక్సింగ్ డ్యూటీ అవర్స్ అనేది ఫిక్స్గా ఉండట్లేదు, చాలా వర్క్ లోడ్ పెరిగింది, తర్వాత 24-36 అవర్స్ మీకు కంటిన్యూస్ డ్యూటీ చేస్తున్నామని చెప్పేసి సర్వేలో వెళ్ళడం డెఫినెట్గా ఇది ఉన్నది. సో దీన్ని మనము ఫిక్స్డ్ డ్యూటీ అవర్ చేసి డాక్టర్ల పైన బర్డెన్ తగ్గించాలంటే, రెసిడెంట్ డాక్టర్ల పైన కావచ్చు, హౌస్ సర్జన్స్ పైన బర్డెన్ తగ్గించాలని ఏం చేయాలంటే ఆ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేది పూర్తిస్థాయి మనకు జరగాలి. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల రిక్రూట్మెంట్ జరిగి డిఎంఓస్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళు డ్యూటీలో ఉంటే ఏంటంటే బర్డెన్ తగ్గుతుంది. తర్వాత డాక్టర్ల మీద జరుగుతున్న అటాక్స్ కూడా ఇది ఒక కారణమే. సో వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండడము, వర్క్ బర్డెన్ ఎక్కువ ఉండడం, మానసిక స్థైర్యం కూడా తగ్గిపోతుంది. సో మెంటల్ హెల్త్ ఇష్యూస్ సంబంధించి కూడా మోర్ దాన్ 50% ఆఫ్ రెసిడెంట్ డాక్టర్లు కానీ జూనియర్ డాక్టర్స్ చాలా సఫర్ అవుతున్నారు. తర్వాత రీసెంట్గా సూసైడ్ పెరుగుతున్నాయి, కార్డియాక్ అరెస్ట్లు అవుతున్నాయి. రీసెంట్గా ప్రతి వైద్య కళాశాల కానీ వైద్య హాస్పిటల్ లోపల ఏంటంటే టీచింగ్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్ సడన్గా డెత్ అయిన ఏదో ఒక న్యూస్ మనకు వస్తుంది. బికాజ్ ఏంటంటే ఇది వర్క్ స్ట్రెస్ పెరిగింది, సరిగా నిద్రలేం లేకపోవడము, వర్కింగ్ అవర్స్ ఎక్కువగా అవ్వడం అనే దానిపైన కూడా ఏంటంటే మానసిక స్థైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా దీనిలో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక డాక్టర్ బయటకు వచ్చిన జనరల్ సర్జరీ డాక్టర్ 50% డాక్టర్లు పూర్తి స్థాయిలో సర్జరీ చేయడానికి వాళ్ళ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం ఉండలేదు అని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉస్మానియా గాంధీ లాంటి ఇన్స్టిట్యూషన్లో అయిపోయినటువంటి పీజీ సర్జికల్ బ్రాంచ్ సంబంధించి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మన దగ్గర అయిపోయిన ఒక డాక్టర్ కానీ గద్వాల లోపల అద్భుతంగా బాగా పనిచేసి లాప్రోస్కోప్ సర్జరీ కూడా చేస్తున్నారు. అంటే నువ్వు దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద ఇన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉస్మానియాలో ఒక అయిపోయినటువంటి పీజీ వైద్య విద్య బయట పోయినాక చాలా స్కిల్స్తోనే ఆయన సర్జరీలు చేస్తున్నారు కదా, అది బేస్ టు బేస్ ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ పూర్తి స్థాయిలో ఉండి, ప్రొఫెసర్స్ పూర్తి స్థాయిలో ఉండి వాళ్ళకి మంచి స్కిల్స్ నేర్పించేసి, సర్జికల్ స్కిల్స్ కావచ్చు, తర్వాత మిగతా మెడిసిన్ డిపార్ట్మెంట్, మెడికల్ విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో టీచింగ్ బాగుండేసి, క్లినికల్ పోస్టింగ్స్, క్లినికల్ ట్రైనింగు, పీజీ టీచింగ్ ఇవన్నీ బాగుంటే ఏంటంటే బయటకు వచ్చినటువంటి వైద్య విద్యార్థులు పీజీ విద్యార్థి ఏంటంటే మంచి స్కిల్స్తోని మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. అయితే మనకి డెఫిసిట్ ఏదైతే ఉందో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కానీ ఎగ్జిస్ట్కి వచ్చిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల లోపల కొంత డెఫిసిట్ అనేది ఉన్నది. తెలంగాణలో కూడా 90-100 అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేకెన్సీస్ ఉన్నాయి. రీసెంట్గా 600 అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకొక 39 వేకెన్సీలకు సంబంధించి కూడా మా మినిస్టర్ గారు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. మెయిన్గా ఏంటంటే అది రీసెంట్గా తెలంగాణ మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా 600 వేకెన్సీకి సంబంధించి అందరూ డాక్టర్లు అప్లై చేశారు. బట్ ఇంకా మనకు రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ వచ్చేసి మిగతా వేకెన్సీలు అనేవి కూడా పురుషులు రిక్రూట్మెంట్ చేస్తుందంటే అక్కడ క్వాలిఫైడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అక్కడ అందుబాటులో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా పనిచేస్తున్న పీజీ రెసిడెంట్ డాక్టర్ల పైన కూడా వర్క్లోడ్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన కొంచెం స్పీడప్ చేస్తే ఏంటంటే మనకు మంచి ఫ్యాకల్టీ వస్తారు కాబట్టి బర్డెన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సర్వేలో ఇంకొక విషయం, దాదాపు 50% మంది మేము సర్జరీలు చేయాలంటే మాకు భయం వేస్తుంది, మేము చేయలేకపోతున్నాము అని కూడా చెప్పడం జరిగింది. అంటే డాక్టర్లే పేషెంట్లకు ధైర్యం చెప్పాలి, వాళ్ళే ధైర్యంగా సర్జరీలు చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన వాళ్ళు, కానీ వాళ్ళే ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకు అంటారు? అంటే ఇట్లా చదువుకుంటున్న వాళ్ళలో ఎందుకు మానసికంగా ఇంత కృంగుదల ఉంటుంది అంటారు? అది ఇన్స్టిట్యూషన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీరు ఉస్మానియాలో గాంధీలో అయిపోయినటువంటి జనరల్ సర్జరీ వైద్య విద్యార్థి అద్భుతంగా సర్జరీలు చేస్తారు. ఎందుకంటే మీ ఆ డిపార్ట్మెంట్ లోపల
చాలా చక్కగా ఈ యొక్క ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కావచ్చు, అన్ని రకాల ఆపరేషన్లు అనేవి అద్భుత ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఉస్మానియా గాంధీ కానీ కొన్ని గవర్నమెంట్ నిమ్స్ కానీ ఇలాంటి ఏంటంటే పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ కావచ్చు, వెరైటీ ఆఫ్ కేసెస్ అనేవి ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి. అదే మీరు కొత్త మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ లోపల ఇలాంటి కేసులో ఉండదు. సో కాబట్టి ఏంటంటే మెయిన్గా ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. సో మంచి కాలేజ్ లోపల ప్రొఫెసర్స్ మంచిగా ఉండి, ఫ్యాకల్టీ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, పేషెంట్ లోడ్ ఉన్నటువంటి ఉస్మానియా గాంధీ నిమ్స్ లాంటి ఏదైతే మెయిన్ టెరిషరీ టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి వచ్చినటువంటి వైద్య విద్యార్థి కొన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు కూడా అద్భుతంగా సర్జరీలు అవుతున్నాయి. సో మన వైద్యులు కూడా ఏంటంటే నిజంగా ఈరోజు కమిట్మెంట్తో పనిచేసేటువంటి డాక్టర్లు ఎవరంటే ప్రభుత్వ వైద్యులు. సో ప్రభుత్వ వైద్యుల కింద వచ్చేటువంటి పీజీ డాక్టర్స్ ఎవరైతే బయటకు క్లినికల్ టీచింగ్ ప్రోగ్రామ్ అయిపోయినటువంటి పీజీ వైద్య విద్యార్థులు ఎవరైతే బయటకు వస్తారు వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. ఉస్మానియాలో అయిపోయిన ఒక డాక్టర్ ఒకవేళ మన రీసెంట్గా మాకు రిజిస్ట్రేషన్ కోసం వస్తుందంటే అతను చాలా బాగా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కూడా చేస్తున్నారు. రీసెంట్గా అయిపోయింది, జస్ట్ ఇప్పుడు సార్ మొన్ననే అయిపోయింది. అంటే మంచి ఇన్స్టిట్యూషన్ లోపల మంచి ప్రొఫెసర్ దగ్గర ట్రైనింగ్ అయినటువంటి పీజీ వైద్య విద్యాలు డెఫినెట్గా తెలంగాణలో మోర్ దాన్ 50% పైగానే మంచి సర్జరీ వాళ్ళు స్కిల్స్తో చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లోపల ఏదైతే ఈ డెఫిసిట్ ఏదైతే ఉందో డెఫినెట్గా మంచి కాలేజ్ లోపల మంచి ప్రొఫెసర్ కింద ట్రైనింగ్ తీసుకున్నటువంటి క్లినికల్ ట్రైనింగ్ తీసుకున్న వైద్య డెఫినెట్గా 100% మంచి సర్జరీలు ఎక్స్పైర్ ఉంది కాబట్టి చేస్తాడు. ఏదైతే డెఫిసిట్ ఉందో రీసెంట్గా కాళీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వీసీ గారిని నేతృత్వం లోపల ఇన్స్పెక్షన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక్కొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లోపల ఏ రకంగా వాళ్ళ ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, థియేటర్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్ ఉందంటే ఆయన కింద 3 పీజీ సీట్లు వస్తాయి, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ కింద ఒక పీజీ సీట్ ఉంటుంది. సో ఇట్లా ప్రొఫెసర్స్ నిజంగా అక్కడ ఉన్నారా లేదా, కేసు లోడ్ ఎట్లా ఉంది, పేషెంట్ లోడ్ ఉందా లేదా, ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయా లేవా, సర్జికలైజెస్ ఉన్నాయా లేవా అనే దానిపైన పూర్తిసారి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో ఇట్లా ఇన్స్పెక్షన్ లేని వాటికి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. సో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీజీసీలు పెంచుకోవడమే ధ్యేయం కాదు, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషను, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ని మీరు రిక్రూట్ చేసి వాళ్ళతో ఆ ప్రొసీజర్ చేసినప్పుడే బయటకు వచ్చినటువంటి విద్యార్థి అద్భుతంగా మంచి సర్జరీలు కానీ ఇప్పుడు జనరల్ మెడిసిన్ పీజీ ఉన్నాడు, ఎక్స్పోజర్ ఉండి డైలీ క్లినికల్ ట్రైనింగ్ ఉండి కేసు ఎక్స్పోజర్ ఉంటేనే బయటకు వచ్చిన తర్వాత మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. జాయిన్ అయిన పీజీ వైద్య విద్యార్థి కూడా నేను బాగా నేర్చుకోవాలని కమిట్మెంట్తో ఉండాలి. ఇక పీజీ జాయిన్ కావడమే కాకుండా సో అంతే కమిట్మెంట్తో ప్రొఫెసర్స్ దగ్గర రెగ్యులర్గా అన్ని టీచింగ్ క్లాసులు అటెండ్ కావడం కావచ్చు, సర్జికల్ థియేటర్స్ రెగ్యులర్ అటెండ్ అయితే ఏంటంటే ఫ్యాకల్టీకి మంచి సర్జరీలు చేయించాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకునే విద్యార్థి కూడా మంచి స్కిల్స్తో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ నిజంగానే అంటే వైద్య వృత్తి అనేది నిజంగా చాలా గొప్ప విషయం. కానీ చాలామంది ఇప్పుడు స్టేటస్ వైజ్గా చూస్తున్నారే తప్ప నిజంగా వాళ్ళు సేవ చేయాలి లేదంటే నలుగురు ప్రాణాలు కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ రంగంలోకి వస్తున్నారు అంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మన డాక్టర్లు ఏదైతే తెలంగాణ 9,200 MBBS సీట్లు ఉన్నాయో, దాదాపు 65 మెడికల్ కాలేజెస్, 36 గవర్నమెంట్, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, తర్వాత నిమ్స్ ఉంది, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ ఎయిమ్స్. సో ఇవన్నీ ఏంటంటే టెరిషరీ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇక్కడ జాయిన్ అయినటువంటి వైద్య విద్యార్థులు డెఫినెట్గా ప్రజాసేవ కోసం మాత్రమే మీరు దాని ద్వారా లైక్ డాక్టర్ ఇస్ ఏ గాడ్, ఇంకొక దైవంలాగా మనము పరిగణించుకొని అదే రకమైన స్కిల్స్ నేర్చుకొని మనం బయట ప్రజలకు కూడా అంత మంచి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డాక్టర్స్ పైన ఉంటుంది. సో ఏదో ఫ్యాషన్గానో లేకపోతే దీనిలో మనీ మైండ్గానో వస్తే ఏంటంటే ఇది కోడ్ ఆఫ్ ఎథిక్స్ అదే చెప్తుంది. ద కోడ్ ఆఫ్ ఎథిక్స్ 2002 గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే డాక్టర్ షుడ్ అలాగే గాడ్ లాగా అంటాం మనం. సో క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో క్వాలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మనం బయటకు వచ్చేసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి సో ఆ రకంగా మీరు వైద్య విద్యను నేర్చుకొని బయటకు వచ్చేసి ఇది ఇంపాక్ట్ పబ్లిక్ హెల్త్ మెయిన్గా ఏంటంటే ఇది లాస్ట్కి ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి సో ప్రజావైద్యం అనేది మెయిన్ థింగ్ కాబట్టి దానికి అనుగుణంగా సో డాక్టర్స్ కూడా అవలంబించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ 9,200 MBBS డాక్టర్లు బయటకు వస్తున్నారంటే సో మన దగ్గర ఇదే తెలంగాణ మెడికల్ హబ్. సో డాక్టర్లను ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక రాష్ట్రంగా మనం రావడం గర్వకారణమే. కాకపోతే దానికి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, లైబ్రరీస్ కానీ, మెడిసిన్స్ కావచ్చు, డాక్టర్స్ టీచింగ్ చెప్పేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, మ్యాన్ పవరు, దాంతోపాటుగా నర్సింగ్ స్టాఫ్, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఇవన్నీ పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే క్వాలిటీ అనేది మంచి డాక్టర్, మంచి నైపుణ్యము, వైద్య విద్య కలిగినటువంటి డాక్టర్లు బయటకు వస్తారు. కాబట్టి సో దీని ఇంపాక్ట్ అంతా తెలంగాణ పబ్లిక్ హెల్త్. సో తెలంగాణలో ప్రజలందరికీ దీనిపైన వైద్యం పైన ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ డెఫిసిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన అధికారులు, కాలేజ్ మెడికల్ ప్రిన్సిపల్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, డిఎంఈ గారు, హెల్త్ సెక్రటరీ గారు, హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు వీటన్నిటిపైన రివ్యూ చేసుకుని ఇవన్నీ పూరిస్తుందంటే సో ఇండైరెక్ట్గా మెడికల్ కాలేజ్ మంచిగా డెవలప్ అయితే ఆటోమేటిక్గా పబ్లిక్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ రకంగా మల్టీ అప్రోచ్ని కోఆర్డినేషన్లో భాగంగా చేసుకుంటే
సో పబ్లిక్ హెల్త్ మనం ఇంప్రూవ్ చేసే వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సార్. సో చూడొచ్చు, మనకి ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ నిర్వహించినటువంటి నేషనల్ మెడికల్ సర్వేలో నిజంగానే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది మెడికల్ స్టూడెంట్లు, పీజీలు, ఫ్యాకల్టీ వీరందరూ కూడా తమకు ఈ వైద్య కళాశాలలో అదేవిధంగా ప్రాక్టికల్స్ చేసే సమయంలో వాళ్ళ ఉద్యోగ సమయ వేళల్లో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి విషయాలను కూడా వెల్లడించడం జరిగింది.